హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై ట్విటర్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా? సో ఫ్రెండ్స్, ఈ సండే వ్లాగ్ అనమాట. సో అందరూ ఇంకా 3 రోజుల హాలిడేస్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. స్కూల్ పిల్లలు అయితే ఫ్రైడే, సాటర్డే, సండే. ఫ్రైడే వరలక్ష్మీవ్రతం హాలిడే వచ్చింది, సాటర్డే మంచిగా రాఖీ పండుగ హాలిడే వచ్చింది, అండ్ సండే హాలిడే వచ్చింది. 3 డేస్ హాలిడేస్ ఉన్నట్టే కానీ మాకైతే 3 డేస్ బిజీగా అనిపించింది. ఒక్కరోజు కూడా హ్యాపీగా చాలాసేపు పండుకున్నాము, మంచిగా రెస్ట్ తీసుకున్నాము అన్నట్టుగానే అనిపించలేదు. ఎందుకంటే ఫ్రైడే వరలక్ష్మీవ్రతం పూజ కాబట్టి ఎర్లీ మార్నింగ్ 4:30కే లేచాను. అండ్ సాటర్డే రాఖీ ఫెస్టివల్ ఉందని కొంచెం లేట్గా లేచాను. కొంచెం లేట్గా అంటే 7:30కి లేచాను. అండ్ సండే రోజు అయితే 8కి లేచాను. సో సండే రోజు కూడా మేము ఫంక్షన్కి వెళ్ళామన్నమాట. సో ఏ ఫంక్షన్కి వెళ్ళాము ఏంటిదన్నీ కూడా చెప్తాను. సో మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి. ముందైతే సండే నా మార్నింగ్ రొటీన్లో అయితే స్టవ్ మీద పాలు పెట్టేశాను. సో ఇంకా నెక్స్ట్ ఇదేంటిదంటే సండే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మైసూర్ బజ్జీ చేశాను. యాక్చువల్లీ మైసూర్ బోండా చేద్దాం అనుకున్నాను, బోండా షేప్లో లడ్డుగా చేద్దాం అనుకున్నాను, కానీ నాకు ఆ షేప్ రాలేదు కాబట్టి మైసూర్ బజ్జీ చేశాను. ఈ బ్యాటర్ అంతా కూడా నేను సాటర్డే నైటే మొత్తం కలిపి పెట్టేశాను. సో అది చూపిస్తాను మళ్ళీ క్లీన్ అండ్ క్లియర్గా. సో స్టవ్ మీద పాలు పెట్టేసి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. ఇంకా ఇల్లు క్లీన్ చేసేసేయాలి, ఇల్లు ఉడవాలి, తుడవాలి, అవన్నీ పనులు చేయాలన్నమాట. సో ఇంకా వాషింగ్ మిషన్లో ఫస్ట్ బట్టలు వేసింది అనుకోండి, అవి అవుతూ ఉంటాయి. అవి అయ్యే లోపల ఈ మిగతా పనులన్నీ చేస్తూ ఉంటే ఇంకా 2 ప్యారలల్గా అవి అయిపోతాయి, ఇల్లు క్లీన్ అయిపోతుంది. ఇల్లు క్లీనింగ్ అయిపోయిన బట్టలు అయిపోతాయి, బట్టలు అయిపోగానే ఆరేయచ్చు. ఆరేస్తే వర్షం రాకముందే మడత పెట్టుకొని షెల్ఫ్లో పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే వర్షం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఎండ కొడుతుందో అర్థం కావట్లేదు. అలా ఉంటుంది వెదరు. అప్పటికప్పుడే వర్షం వస్తుంది, అప్పటికప్పుడే ఎండ కొడుతుంది. సో ఇంకా ఇల్లు కూడా క్లీన్ చేయాలండి. క్లీన్ అంటే నార్మల్గా ఊడ్చుడు తుడుచుడు కాదు. క్లీనింగ్ అంటే ఏంటంటే ఇల్లు దులపడము. లిటరల్లీ నేను ఏప్రిల్ లాస్ట్ వీక్లో ఇల్లు దులిపేసి మే 1కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. 20 డేస్. 20th వచ్చినాక మళ్ళీ లాస్ట్ మంత్గా దులిపాము. ఇంకా ఈ మంత్ ఎందుకులే, మళ్ళీ మనం జూన్లో మా చిట్టతల్లి బర్త్డే అయింది. ఎవ్రీ ఇయర్ మా చిట్టతల్లి బర్త్డే ముందుకు దులుపుతాను. కేక్ కటింగ్ అదంతా ఉంటుంది కదా, ఇల్లు అంతా దుమ్ము ఉంటుందో దులుపుదామని చెప్పి దులుపుతాను. అండ్ అప్పుడు అనుకున్నాను, అది స్కిప్ చేసేసాను. అండ్ నెక్స్ట్ జూలైలో బోనాలు వచ్చాయి కదా, జూలైలో క్లీన్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు బద్ధకం వేసి అప్పుడు స్కిప్ చేసేసాను. అండ్ వరలక్ష్మీవ్రతం వస్తుంది కదా, వరలక్ష్మీవ్రతం పండుగకి దులుపుతాంలే అనుకున్నాను. ఇంకా ఏముందిలే కిచెన్ ఒకటి దేవుని మందం చేసుకుంటే అయిపోతుందిలే అని చెప్పి అప్పుడు స్కిప్ చేశాను. ఇంకా ఇలా కాదు, ఖచ్చితంగా ఇంకా వినాయక చవితి పండుగ వస్తుంది కదా, వినాయక చవితి పండుగ మనందరికీ పెద్ద పండుగ కదా, కాబట్టి ఖచ్చితంగా ఇంకా వినాయక చవితి క్లీన్ చేయాలని చెప్పేసి ఇంకా నేను ఫ్రైడే నుంచి స్టార్ట్ చేశాను. అంటే దులపలేదు, జస్ట్ కొంచెం బీరువా నుంచి స్టార్ట్ చేశాను. ఇల్లు కొంచెం బీరువాల బట్టలు గజిబిజి ఉంటాయి, వాటిని తీయడం, మడత పెట్టుకోవడం అలాంటివన్నీ చేస్తున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ వీక్లో ఇంకా 15 డేస్ ఉంది కదా పండగకి. 15 డేస్ లోపల మొత్తం అన్నీ దులుపుకోవాలి, అన్నీ పిండుకోవాలి, ఆ తర్వాత క్లీన్ చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా మెంటల్గా ప్రిపేర్ అయిపోతున్నాను ఈ మధ్యన. ఎప్పటికప్పుడు పొద్దున్నే లేవంగానే ముందు వీళ్ళని పంపించేసి, హస్బెండ్ని ఆఫీస్కి పంపించి, చిటితల్ని స్కూల్కి పంపించేసి ఇంకా కొంచెం దులుపుదాం కొంచెం కొద్దిగా అనుకుంటాను. ఇంకా ఆ పొద్దున్న నుంచి కష్టపడిపోతాం కదా, ఇంకొంచెం రిలాక్స్ అయిపోయేసరికి ఇంక బద్ధకం అయిపోతుంది. ఈవెన్ మండే కూడా, అసలు నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ మండే ఇచ్చాను. మండే కూడా కొంచెం స్టార్ట్ చేద్దాం ఒక రూమ్ అనుకున్నాను, కానీ ఎంత అనుకుంటానో అంత పని పెండింగ్ అయిపోతుంది. సో చూడాలి, కానీ ఖచ్చితంగా ఇవాళ రేపు కొంచెం స్టార్ట్ చేసేసి మంగళవారం పూట నాకు పనులు చేయబుద్ధి కాదండి. అందుకే సోమవారమే కొద్దిగా 2-3 షెల్ఫ్ల పేపర్లు మార్చేస్తే స్టార్ట్ చేసినట్టు అయిపోతుంది. ఇంకా మంగళవారం ఒక్క రూమ్లో సజ్జాన దులపాలనుకుంటున్నాను. లెట్స్ సీ. ఇక్కడ ఏంటిదంటే నేను మైసూరు బజ్జీ ప్రిపరేషన్ చేస్తున్నాను. ఈ బ్యాటర్ని అంతా నేను సాటర్డే నైటే మొత్తం కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఎందుకంటే సండే ఎట్లాగో లేటుగా లేస్తాను, ఇదంతా అప్పటికప్పుడు చేయాలంటే ఎవరు చేస్తారు, ఫైనల్ దుక్మా పోసుకుంటే అయిపోతుంది కదా అనిపిస్తుంది. అందుకనే ముందు రోజు ఇదంతా చేసి పెట్టేశాను. సో నేను యాక్చువల్లీ మైసూరు బోండా చేద్దాం అనుకున్నాను. బోండా అంటే కొంచెం లడ్డుగా
లావుగా మంచిగా వస్తాయి కదా, నాకు ఆ షేప్ రావట్లేదు నూనెలో వేస్తుంటే. అందుకని బజ్జీల మాదిరి చేసేసాననమాట. సో దీనికోసం నేను ప్యూర్ మొత్తం మైదా పిండే తీసుకున్నాను. సో మీరు మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. కానీ ఎంత లావు తగ్గుతామని అనుకుంటే ఇటువంటి ఆయిల్ ఫుడ్ తింటే ఇంకా లావు తగ్గుతామా? తగ్గకుండా ఇంకా ఎక్కువనే అవుతాం కానీ తగ్గం కదా. సో అట్లానే అనిపిస్తుంది నాకైతే. ఇంకా నేను మైదా పిండిలో మంచిగా పెరుగు వేసేసుకున్నాను. యాక్చువల్లీ పుల్లటి పెరుగు వేసుకోవాలి. మా పెరుగు మంచిగా తీయగా తోడుకుంది. ఇంకా నేను పుల్లటి పెరుగు ఎక్కడి నుంచి కొనుక్కరావాలి అని చెప్పి ఆ పెరుగే వేసేసాను. సాల్ట్ వేసేసాను, కొద్దిగా నూనె వేసాను, కొంచెం వంట సోడా వేసేసాను. ఇవన్నీ కూడా బ్యాటర్కి మంచిగా కలిసేలా కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో అక్కడ పొంగినట్టుగా అనిపిస్తుంది చూసారా. సో అక్కడితోనే మనకు బ్యాటర్ అనేది మంచిగా వస్తుంది యాక్చువల్లీ. సో ఇలా ఎంత బాగా మిక్స్ చేసుకుంటే బోండాలు అంత బాగా వస్తాయి. బట్ నాకు ఎక్కడో మిస్ అయింది, మిస్టేక్ అయింది. ఫస్ట్ టైం ట్రై చేశాను చేద్దామని. సో బట్ అది సక్సెస్ఫుల్గా బోండాలాగా రాలే కానీ బజ్జీలాగానే వచ్చినాయి, కానీ ఆ బజ్జీలు కూడా బోండాల టేస్టే వచ్చిందనమాట. పర్వాలేదు, ఓకే అనిపించింది. సో నెక్స్ట్ టైం బెటర్ లైక్ అంతే కదండి. ఒకటేసారి రెసిపీ ఒకటేసారి రావాలని రూల్ ఏం లేదు కదా. సో ఫైనల్లీ బ్యాటర్ని అంతా తడిపేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి సాటర్డే పండుకొని సండే మార్నింగ్ ఫ్రిడ్జ్ నుంచి తీసి మీకు చూపించాను అనమాట. ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను. ఎవ్రీ వ్లాగ్లో ఇల్లు క్లీన్ చేసుకుంటే ఏదో ఒక టాపిక్ మాట్లాడతాను. ఇంక ఈ వారం పెద్దగా నేను షూట్ ఏం చేయాలి. సండే వ్లాగ్ 3 days నుంచి షూట్ చేశాను కాబట్టి పెద్దగా చెప్పడానికి ఏం లేదు. సో ఇంకా నేను ఉన్న మూడ్ ఏంటిదంటే వరలక్ష్మి వ్రతం పండుగ అయిపోయినాక రాఖీ పండుగ రావడం. రాఖీ పండగకి నేను ఎవరికి రాఖీ కట్టలేకపోవడం నా అనుకునే వాళ్ళకి. సో నా అనుకునే వాళ్ళు నేను మిస్ అయిపోయాననే ఒక మూడే ఉండే నాకు. సో తర్వాత నుంచి బయటికి రావడానికే ఫంక్షన్స్కి బయటికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేకపోయినా వెళ్ళడము, టైం స్పెండ్ చేయడం లాంటివి చేశాను. ఎప్పుడైనా సరే మనకు మంచి చెడు పంచుకోవడానికి మనకు ఒకరు ఉండాలి అంటారు. సో అది మన పేరెంట్స్ అయినా, సిబ్లింగ్స్ అయినా, పార్ట్నర్స్ అయినా, పిల్లలైనా, ఫ్రెండ్స్ అయినా ఎవరో ఒకరు ఉండాలి, ఒక నలుగురు ఉండాలి. ఆ నలుగురితోనే మనం ఆ బాధ చెప్పుకుంటే వాళ్ళు మనది బాధ వినేవాళ్ళై ఉండాలి. బాధ విని అర్థం చేసుకొని ఒక సలహా ఇచ్చేవాళ్ళు ఉండాలి. వాళ్ళు మనకు ఆర్థికంగా సహాయం చేసినా చేయకపోయినా కనీసం ఒక వెనక నుంచి ఒక మోటివేషన్ ఇస్తే బాగుంటుంది కదా అనిపిస్తూ ఉంటుంది. సో నేను చెప్పిన దానికి రాఖీ పండగ సంబంధం ఏంటిదంటే, ఎవ్రీ ఇయర్ రాఖీ పండగ నేను నాన్నతో సెలబ్రేట్ చేసుకునేది 2 years నుంచి చేసుకోవట్లేదనే ఒక బాధ మనసులో అలానే ఉండిపోయిందన్నమాట. సో మధ్యలో కొద్దిగా గ్యాప్ తీసుకొని ఫస్ట్ చాయ్ తాగేసాను. సో ఈ మధ్యన మార్నింగ్ డ్రింక్ కూడా ఏం తీసుకోవట్లేదు 10-15 days నుంచి ఊరికి వచ్చినప్పటి నుంచి. సో మళ్ళీ మండే నుంచి స్టార్ట్ చేశాను. సో డిటాక్స్ పౌడర్ డ్రింక్ తాగుతున్నాను. సో అందుకని ఫస్ట్ చాయ్ తాగేసాను. తర్వాత మళ్ళీ ఇల్లు తుడిచేస్తున్నాను. సో ఇల్లు తుడిచేసి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోదామని చెప్పి ఫ్రెష్ అప్ అయిపోతున్నాను. సో ఫస్ట్ అయితే ఒక టిఫిన్ చేసేస్తే మా చిట్టి తల్లికి పెడితే తింటూ ఉంటుంది. తను తింటూ ఉన్న టైంలో నేను ఫ్రెష్ అప్ అయిపోవచ్చు అని చెప్పేసి ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటన్తో మైసూర్ బజ్జీలు ప్రిపేర్ చేస్తున్నాను. మరి మైసూర్ బజ్జీ ఒక్కటి చేసుకుంటే సరిపోతుందా? దానికి చట్నీ కూడా చేసుకోవాలి కదా. సో అందుకనే ముందు చట్నీ ప్రిపరేషన్ కూడా చేసేస్తున్నాను అనమాట. స్టవ్ ఆన్ చేసుకొని పాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నేను ఎప్పుడు పల్లి చట్నీ చేసి ఇలానే చేస్తాను. సో అందులో మనకు కావాల్సిన చట్నీకి సరిపడా పల్లీల్ని వేసేస్తున్నాను. సో పల్లీల్ని కొంచెం వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా కొబ్బరి ముక్కలు, తర్వాత పచ్చిమిర్చి కారం తగ్గట్టుగా కరివేపాకు తరుగు బాగా వేస్తాను. జీలకర్ర, ఉప్పు, చింతపండు, పుట్నాలు ఇవన్నీ వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి. సో ఒక 5 నిమిషాల్లో వేగిపోతాయి. పూర్తిగా చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసేసుకోవడం. ఈ మధ్యన చట్నీలో పోపు ఏం పెట్టట్లేదు. 2 tablespoon ఆయిల్ పల్లీలు వేయించడానికి, అందులో మిగతా ఇంగ్రీడియంట్స్ వేయించడానికి వేసేస్తున్నాను. మళ్ళీ సపరేట్గా ఏం పోపు ఏం చేయట్లేదు. పోపు బంద్ చేసి చాలా రోజులు అయిపోయింది. సో ఇలా వేయించేసుకున్న వాటిని చల్లగా అంతా పక్కన పెడదామని చెప్పి పక్కన పెట్టేసి మరోవైపు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ స్టవ్ మీద పెట్టేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మైసూరు బజ్జీ పిండి బ్యాటర్తో చిన్న చిన్న బోండాల్లాగా అయితే ఫస్ట్ వేసాను. నాకు అర్థమైపోయింది ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ సరిగా లేదు, ఇవి రావు అని చెప్పేసి నేను ఒక నిర్ధారణకు వచ్చేసి ఇంకా ఫైనల్లీ నాకు వచ్చిన రీతిలోనే ఇక బోండాల్లాగా, బజ్జీల్లాగా, చిన్న చిన్న బోండాల్లాగా, పునుగుల్లాగా వేసేసి మంచిగా స్టవ్ మీద మంచిగా వేయించేసాను అనమాట. చాలా మంచిగా వచ్చింది టేస్ట్. కానీ మైదా పిండి అన్హెల్తీ కదండి. ఎంత అన్హెల్తీ ఐటమ్స్కి దూరంగా ఉందామన్నా అవే టేస్టీగా ఉండి మా వైపుకు రా అని చెప్పి లాగుతూ ఉంటాయి.
మనం వెళ్ళిపోతూ ఉంటాము. ఫుడ్ ఎంత అవాయిడ్ చేద్దామన్నా, ఎంత డైటింగ్ స్టార్ట్ చేద్దామన్నా, ఎంత వాకింగ్ చేద్దామన్నా అది 3 నాళ్ళ ముచ్చటగానే అయిపోతుంది. 3 నాళ్ళు అంటే 3 రోజులో, 4 రోజుల ముచ్చటగా అయిపోతుంది తప్పించి దాన్ని టు బి కంటిన్యూ చేయట్లేదు. సో, కన్ఫామ్‌గా బక్కగా అవుదామన్న అసలు ఆలోచన చేస్తాను. ఫుడ్‌కి టెంప్ట్ అయిపోయి తినేస్తూనే ఉంటాను. సో, ఏందో అర్థం కాదు నాకైతే. సో, అలా బ్రేక్‌ఫాస్ట్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మా చిట్టి తల్లికి ఇచ్చేసి తను తింటూ ఉంటే ఈలోపు నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. చెప్పాను కదా సండే రోజు ఒక చిన్న ఫంక్షన్‌కి వెళ్తున్నామని చెప్పి దానికి గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాను అనమాట. ఇంకా నార్మల్గా ప్రతిసారి నేను ఏదైతే ముఖానికి ఏదైతే పేస్ట్ పూసుకుంటానో అదే పేస్ట్ పూసుకుంటున్నాను. పేస్ట్ అంటున్నాను నేను ఏంటో అనుకోకండి. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ప్రైమర్, ఫౌండేషన్, పౌడర్, కాజల్, మస్కరా, టిక్లీ, కొంచెం కంపాక్ట్ పౌడర్ వేసుకున్నాను. నేను ఒక్కొక్క బ్రాండ్ యూజ్ చేస్తాను. అన్నీ సేమ్ నా దగ్గర ఉండవు. అసలు కొన్ని పూర్వం చాలా రోజుల క్రితము పాస్ట్‌లో నా దగ్గర అన్నీ లాక్మీ ఐటెమ్సే ఉండేవండి. లాక్మీ కాజల్, లాక్మీ మస్కరా, లాక్మీ ఐలైనర్. నాకు అన్నిట్లో కంటే కూడా ఐ మేకప్ అంటే చాలా ఇష్టం. అదేందో తెలీదు కానీ నాకు ఇంకేం ఉన్నా లేకపోయినా ఒక కాజల్ ఉంటే చాలు అనిపిస్తది తెలుసా. నాకు డైలీ 365 డేస్ నేను కళ్ళకి కాజల్ పెట్టుకుంటాను. నాకు కాజల్ అంటే అంత ఇష్టం అనమాట. చిన్నప్పుడు మా ఫాదర్ కూడా మా అమ్మతోని కాజల్ కళ్ళకి కాటుక పెట్టు బిడ్డకి, కళ్ళకి కాటుక పెట్టు బిడ్డకి అని చెప్పేసి అనేవాళ్ళంట. సో, నాకెందుకో అలా బాగా ఇష్టం కాజల్ పెట్టుకోవడం అని అంటే. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆ ఇష్టం కాస్త అలవాటైపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకి మస్కరా అలవాటయింది. మస్కారా రోజు మనం పెట్టుకొని ఏం చేస్తామండి, ఎటైనా ఫంక్షన్స్‌కి పోతేనే పెట్టుకోవాలి కదా. నేనైతే బ్లూ హెవెన్‌ది పెట్టుకుంటున్నాను. సో, బ్లూ హెవెన్‌ది మస్కరా ఉంటుంది. తర్వాత లాక్మీ వాళ్ళది కాంపాక్ట్ ఉంటుంది. తర్వాత స్విస్ బ్యూటీ ప్రోడక్ట్స్ ఈ మధ్యన ఎక్కువగా వాడుతున్నాను. సో, స్విస్ బ్యూటీ వాళ్ళది ఫౌండేషను, ఆ తర్వాత ప్రైమర్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్లూ హెవెన్ వాళ్ళ కొన్ని ప్రోడక్ట్స్, నెక్స్ట్ మమ్మ ఎర్త్ ప్రోడక్ట్స్ కొన్ని, అలా రకరకాల ప్రోడక్ట్స్ అన్నీ చేంజ్ చేస్తూ ఉంటాను. సో, ఫైనల్లీ ఆదివారం కొంచెం సింపుల్గా పూజ చేసుకున్నాను. పూలు ఏం పెట్టలేదు. సో, సింపుల్గా పూజ చేసుకొని నేను నా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేస్తున్నాను. నేను చేసిన ఈ అందమైన మైసూర్ బజ్జీలని ప్లేట్లో వేసుకొని మంచిగా చట్నీ వేసేసుకొని తినేసాను అనమాట. చాయ్ తాగడం నాకు చాలా ఇష్టం టిఫిన్ తిన్నాక. మధ్యాహ్నం చాలా అవాయిడ్ చేస్తున్నాను కానీ సో, ఒకప్పుడైతే రోజుకి 2, 3 సార్లు బాగా తాగేదాన్ని. సో, అలా బ్రేక్ఫాస్ట్ చేసుకొని చాయ్ తాగేసి ఇంకా రెడీ అవుతున్నాను అనమాట. నేను ఈ యెల్లో కలర్ శారీ కడుతున్నాను. మీకు వీడియోలో ఎలాగ అనిపిస్తుందో తెలీదు కానీ ఇది మామిడి పండు యెల్లో అంటారు కదా. సో, దానికంటే కొంచెం డార్క్‌గా ఉందనమాట. ఇది ఎప్పుడో కొనుక్కున్న శారీస్. మన బీరువా సాటర్డే, ఫ్రైడే, సండే 3 రోజులు బీరువా మొత్తం సదరడంలో నాకు ఈ శారీ బయటపడింది. సరే చాలా రోజులైంది కదా ఈ శారీ కట్టుకోక అని చెప్పేసి, యాక్చువల్లీ ఇందులో వచ్చిన బ్లౌజ్ చాలా కుచ్చుకపోతుంది, అన్‌కంఫర్ట్‌గా ఉండే. అందుకని సపరేట్‌గా ఇంకో బ్లౌజ్ కుట్టించుకున్నాను నేను. ఇంకా బ్లౌజ్ వేసేసుకొని శారీ కట్టుకుందామని చెప్పేసి ఇంకా శారీ మ్యాచింగ్ గ్రీన్ అండ్ యెల్లో బ్యాంగిల్స్‌తోని పేరప్ చేసేసాను. ఆ తర్వాత ఈ సెట్ వచ్చేసి నేను సికింద్రాబాద్‌లో తీసుకున్నాను. రోడ్ సైడ్ మన దాన్నేమంటారు, జనరల్ బజార్ అంటారు కదా. సో, జనరల్ బజార్‌లో తీసుకున్నానండి ఈ సెట్. 150 రూపీస్. ఇందులో నేను 4 కలర్స్ తీసుకున్నాను. ఒకటి మా సిస్టర్‌కి ఇచ్చాననుకోండి. సో, ఇంకా 3 నా దగ్గరనే ఉన్నాయి. ఒకటేమో సన్న పూసలది, 3 ఏమో దొడ్డు మొనాలిసా బీడ్స్‌తోని తీసుకున్నాను. చాలా బాగున్నాయి. అష్టలక్ష్మిస్తోని వస్తుందన్నమాట. ఇంకా నేను నా చిట్టి తల్లి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి ఫంక్షన్‌కి బయలుదేరాము. సో, ఫంక్షన్ అన్నాక అక్కడ లంచ్ పెడతారు కదా. సో, లంచ్‌లో అయితే చాలా స్పెషల్స్ పెట్టారు. సో, జనరల్‌గా ఏదైనా ఫంక్షన్స్‌కి వెళ్తే మీరు ఫంక్షన్ కోసం వెళ్తారా, లేదా మీకు రెడీ అయింది చూపించుకోవడానికి ఎవరెవరు ఎంతగానం రెడీ అయ్యారు, ఏమేమి ఆర్నమెంట్స్ వేసుకున్నారు, ఏమేమి శారీస్ కట్టుకున్నారు చూడడానికి వెళ్తారా, లేదా స్పెసిఫిక్గా రకరకాల ఐటమ్స్ ఉంటే ఫుడ్ని ఎంజాయ్ చేద్దామని వెళ్తారా, కామెంట్ చేయండి. ఏ టైప్ ఆఫ్ కేటగిరీ మీరు కామెంట్ చేయండి. నేనైతే 3. సో, నేను అక్కడ అందరూ ఎలా రెడీ అయ్యారు, ఎలాంటి ఆర్నమెంట్స్ వేసుకున్నారు, ఎలాంటి శారీస్ కట్టుకున్నారో చూస్తాను. ఆ తర్వాత మనం వెళ్ళిన ఫంక్షన్స్ వాళ్ళందరూ ఎలా ఉన్నారో చూస్తాను, అబ్జర్వ్ చేస్తాను. ఆ తర్వాత ఫుడ్ విషయానికి వస్తే ఆ ఫుడ్ కూడా ఏమైనా కొత్త వెరైటీస్ ఉంటే అన్నీ ట్రై చేయాలని నాకు చాలా ఆతృతగా ఉంటుంది. అందులోనూ పెళ్ళిళ్ళు ఇలాంటి ఫంక్షన్ భోజనాలు అంటే నాకు చాలా ఇష్టం. మనం ఇంట్లో తినమా చేయమా అని కాదు కానీ
ఏదో పోయినప్పుడు తింటాం కదా, తప్పదు కదా, తింటాము. సో మేము వెళ్ళిన ఫంక్షన్ రోజు అక్కడ పెట్టిన మెనూ ఇదనమాట. పూర్ణం, మిర్చి, పూరి, పన్నీర్ కర్రీ, ఆ తర్వాత పులిహోర, కేక్, సలాడ్, వెజ్ బిర్యానీ, వంకాయ మసాలా కర్రీ, పాపడ్, వైట్ రైస్, పెరుగు, ఐస్ క్రీమ్ ఇవన్నీ పెట్టారు. అన్నీ ఫుల్గా కుమ్మేసి ఇంటికైతే వచ్చేసాం. ఇంటికి వచ్చేసిన తర్వాత మంచిగా ఒక జ్ఞాప్ తీసుకొని కాఫీ తాగి నైట్ డిన్నర్లోకి చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం. స్పెషల్ చికెన్ బిర్యానీ. ఇంకా సండే కదా, ఎందుకో చికెన్ బిర్యానీ తినాలని క్రేవింగ్స్ ఉండే. సో బిర్యానీ తినేసాము. సో బిర్యానీ తినేసి ఇంకా వీడియో ఎండ్ చేసే టైం అయితే వచ్చేసింది. సో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి. నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్ అండ్ కంటెంట్ ఉన్న డివోషనల్ ఫుడ్ వ్లాగ్ అండ్ ప్రెగ్నెంట్ సిరీస్ వీడియోతో. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్, నమస్తే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.